నమస్తే. పిఆర్ లా అసోసియేట్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను జర్నలిస్ట్ రేష్వంత్ పండుగ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది కాంపెల్లి ప్రదీప్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం భారత ప్రభుత్వం చట్టాల్లో సవరణలు, మార్పులు చేస్తూ ఐపీసీ నుంచి బిఎన్ఎస్గా ఏర్పడినటువంటి నూతన చట్టాలని ప్రవేశపెట్టింది. అదే చట్టాల గురించి అవగాహన కల్పించుకునేందుకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మన న్యాయవాది ప్రదీప్ కుమార్ గారి సలహాలు, సూచనలు మనకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రదీప్ గారు, ఇప్పుడు భారతదేశంలో నూతనంగా ఆవిష్కరింపబడిన కొత్త 3 చట్టాలు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఈ 3 చట్టాలను 2023లో ఆమోదింపబడింది కదా. అదేవిధంగా పాత అంటే ఐపీసీ రద్దు చేయబడినటువంటి బ్రిటిష్ వలస చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఏ విధంగా అమలు కానున్నాయి? మొదటిగా మీరు ఐపీసీ, బిఎన్ఎస్లో వచ్చినటువంటి ఒక వ్యత్యాసాన్ని మీరు క్లుప్తంగా తెలియజేయగలరు? చేద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860వ చట్టం, దీని యొక్క మొదటి డ్రాఫ్ట్, మొదటి ముసాయిదా బిల్లుని మొదటి లా కమిషన్ ద్వారా థామస్ బాబింగ్టన్ మెకాలీ నేతృత్వంలో లార్డ్ మెకాలీ చేత రూపొందించబడింది. దీని యొక్క డ్రాఫ్ట్ ఇంగ్లాండ్ చట్టం నుండి సాధారణ క్రోడీకరణ ఆధారంగా రూపొందించబడింది. 1825 నాటి నెపోలియన్ కోడ్ మరియు లూసియానా సివిల్ కోడ్ నుండి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డ్రాఫ్ట్ 1833 చార్టర్ చట్టాన్ని పోలి భారతీయ శిక్షా స్మృతి రూపొందించబడింది. 1834వ సంవత్సరంలో భారతీయ శిక్షా స్మృతి యొక్క డ్రాఫ్ట్ రూపొందించబడింది. 1835వ సంవత్సరంలో భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్కు ఈ యొక్క డ్రాఫ్ట్ను సమర్పించడం జరిగింది. 1860వ సంవత్సరంలో జనవరి 1వ తేదీన ఈ యొక్క చట్టం ఆమోదించబడింది. అనేక సవరణలు, అనేక దిద్దుబాట్ల తర్వాత 1862వ సంవత్సరం జనవరి 1వ తేదీన భారతదేశపు ప్రధాన క్రిమినల్ కోడ్గా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ శిక్షా స్మృతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేరాలను నిర్వచిస్తుంది. అనేక రకమైనటువంటి క్రిమినల్ చర్యలకు, దాదాపు తప్పులకు గాను శిక్షల్ని అందిస్తుంది ఈ యొక్క చట్టం. ఈ యొక్క చట్టంలో మొత్తంగాను 23 అధ్యాయాలు మరియు 511 సెక్షన్లు కలవు. మనం సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయాల గురించి మరియు ఈ యొక్క సెక్షన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి బిఎన్ఎస్ గురించి ఒక 2 లైన్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం. సో దీన్ని గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకు 3 బిల్లులు ఆమోదించబడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత మొదటి బిల్లు 2023 సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖున గౌరవ సభ అయినటువంటి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. బిఎన్ఎస్ మొదటి బిల్లులో మొత్తంగాను 29 అధ్యాయాలు మరియు 356 సెక్షన్లు కలవు. కొన్ని కారణాల చేత డిసెంబర్ 12వ తారీఖున 2023 సంవత్సరాన గౌరవ లోక్సభలో ఈ యొక్క బిల్ని ఉపసంహరించుకోవడం జరిగింది. మొదటి బిల్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అదే రోజు అనగా డిసెంబర్ 12వ తారీఖు 2023 సంవత్సరంలో భారతీయ న్యాయ సంహిత సెకండ్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి మొదటి బిల్లుకున్న రెండో బిల్లుకు తేడాలు ఏంటి అనేసి అంటే, మొదటి బిల్లులో 29 అధ్యాయాలు 356 సెక్షన్లు కలవు. రెండో బిల్లులో 20 అధ్యాయాలతో పాటు 358 సెక్షన్లు రూపొందించి దాని యొక్క లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్ని డిసెంబర్ 20వ తారీఖున 2023 సంవత్సరంలో లోక్సభ ఆమోదించడం జరిగింది. ఆ మరుసటి రోజు అనగా డిసెంబర్ 21వ తారీఖున 2023 సంవత్సరంలో రాజ్యసభలో ఆమోదించబడడం జరిగింది బిఎన్ఎస్ యొక్క బిల్లు. ఆ తర్వాత లోక్సభలో ఆమోదించారు, రాజ్యసభలో ఆమోదించారు. ఆ తర్వాత డిసెంబర్ 25, 2023 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి భారత రాష్ట్రపతి గారిచే ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత రెండో బిల్లు ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత 2024 సంవత్సరంలో
జూలై 1వ తారీఖున భారతదేశపు అధికారిక క్రిమినల్ కోడ్గా భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం అమల్లోకి వచ్చింది. మరి భారతీయ శిక్షా స్మృతికి ఉన్న ఈ యొక్క కొత్త బిఎన్ఎస్కి తేడాలు ఏంటి అనేసి అంటే, కొత్తగా మనకు 20 నేరములు జోడించి ఉన్నాయి. రద్దయినటువంటి ఐపీసీలో 19 నిబంధనలు తొలగించబడ్డాయి. 33 నేరములకు జైలు శిక్షని పెంచినారు. 83 నేరములకు గాను జరిమానాను పెంచినారు. 23 నేరములకు గాను కనీస తప్పనిసరి శిక్షగా ప్రవేశపెట్టడం జరిగింది. 6 నేరములకు గాను సమాజ సేవ ప్రవేశపెట్టడం జరిగింది. సో బిఎన్ఎస్లో కొత్తగా మూకదాడుల గురించి చెప్పడం జరిగింది, టెర్రరిజం గురించి చెప్పడం జరిగింది, మన సావర్నిటీని భంగం చేసేటటువంటి చర్యలకు కూడా నేరములకు గాను శిక్షల్ని చెప్పడం జరిగింది. కొత్తగా స్నాచింగ్ నేరం గురించి కూడా చెప్పడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేరాలను నిర్వచిస్తుంది. అనేక రకమైనటువంటి క్రిమినల్ చర్యలకు, దాదాపు తప్పులకు గాను శిక్షల్ని అందిస్తుంది ఈ యొక్క చట్టం. మనం సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయాల గురించి మరియు ఈ యొక్క శిక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నూతన చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించమని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రేష్వంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ లీగల్ అవేర్నెస్పై అలర్ట్ అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసే బాధ్యత మీపై ఉంటుందని మరోసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి మా యొక్క పిఆర్ లా అసోసియేట్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.